ఈరోజు నాటు నిమ్మకి ఈ తైమాన్ నిమ్మకి తేడా ఏంటి అనేది చూపిస్తాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ తోట వచ్చేసి అయితే తైమాన్ నిమ్మ అనేది చూడండి సేమ్ బతాయి లాగానే ఉంటుంది. కాడ కూడా బతాయే సేమ్. చూడండి ఇదైతే నిమ్మనే, బతాయి లాగానే ఉంటుంది సేమ్. దీనికి గజ్జి అంటే రోగాలు తొందరగా రావు ఈ తైమాన్ నిమ్మకు. ఈ తైమాన్ నిమ్మ అయితే పెట్టిన 8 నెలలకే కాతకు వస్తుంది మనకు. సేమ్ బతాయి చెట్ల మాదిరిగానే ఉంటాయి అన్నీ. చూడండి ఒకసారి, ఇవి వేసి ఒక సంవత్సరంన్నర అవుతుంది. ఈ పాటికి కాత వెళ్ళింది 2-3 బాస్. ఎందుకంటే ఇప్పుడే కాపిస్తే తోట దెబ్బతింటుంది అని అయితే కాపియట్లేరు వీళ్ళైతే. పింద పడంగానే తెంపేస్తారు. చూడండి సేమ్ బతాయిల లాగానే ఉంటాయి వీటి కాయలు అయితే. చూడండి ఇవైతే 8 నెలలకే కాత వస్తుంది. ఇవైతే తైమాన్ నిమ్మ అంటారు. ఈ చెట్లనైతే పూతలు కూడా వచ్చినాయి, ఇగుర్లు పూతలు కూడా వచ్చినాయి చాలా చెట్లకైతే. చూడండి ఒకసారి అయితే, ఇవి కాత తొందరగా వస్తాయి. బెనిఫిట్ ఏంటంటే రోగాలు కూడా రోగాలు ఎక్కువ రావు ఈ నిమ్మకి. చూడండి పూత పూసింది. ఇవైతే 8 నెలలకే కాత కాస్తాయి. నాటు నిమ్మ అయితే 5-6 ఏండ్లు పడుతుంది. అవి కూడా చూపిస్తా కాత ఎలా కాస్తాయి అనేది. ఇవైతే తైమాన్ నిమ్మ. మీ సైడ్ కూడా ఈ తైమాన్ నిమ్మ వాడుతారా? ఈ చెట్లు అయితే చూడండి మొదల కాడ నుంచే మొత్తం పంగల్ తోలి ఇట్లా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకునేడానికి కూడా వీలు ఉండవు, కట్ చేయడం కూడా. ఇగో కింది నుంచి ఒకటే చెట్టు డబల్ కనిపిస్తుంది కిందంగా. చూడండి ఒకసారి. ఇవైతే ఇగురు వచ్చినాయి. ఇగురు మందు డోస్ ఎక్కువ కావడం వల్ల ఇలానే ముడుచుకపోయింది. డోస్ ఎక్కువ పోసి కొట్టొద్దు. వాళ్ళు మందులు ఇచ్చేవాళ్ళు ఎంత పోయమంటే అంతే పోసి కొట్టాలి. ఇక ఎక్కువ పోయడం వల్ల ఇది ఈడికే ముడుచుకపోయింది. ఎక్కువనైతే కొట్టకండి డోసులు, చెట్లు అయితే ఖరాబ్ అవుతాయి అట్లా కొడితే. ఇదైతే తైమాన్ నిమ్మ ఫ్రెండ్స్. నేనైతే నాటు నిమ్మ ఎలా ఉంటుంది, అది ఎలా సాగు చేసుకుంటుంది. ఇదైతే 8 నెలల కాతనే తైమాన్ నిమ్మ. నాటు నిమ్మ కూడా చూపిస్తాను, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అది తైమాన్ నిమ్మ గురించి చెప్పిన కదా. ఇదైతే నాటు మొక్కలు వచ్చేసి ఇవి 5-6 ఏండ్లు పడుతుంది కాతకు వచ్చేసరికి. ఇక కాతకు వచ్చిన కాయ మాత్రం ఈ విధంగా అన్ని రోగాలు వచ్చుడు, ఇవన్నీ చాలా వరకు మందులు వాడడం అవుతుంది వీటికైతే. ఎక్కువ వరకు మంగు గజ్జి అనేవి ఈ నాటు మొక్కలకు వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే కాయ మస్తు కాత కాస్తుంది. ఇది కూడా తైమాన్ కూడా కాస్తుంది, అంటే కొంచెం అది రౌండ్ తిరిగి ఉంటుంది. ఇదేమో రౌండ్ అయ్యేదాకా ఉండాలన్నమాట. మనము చెట్టు మీదనే రౌండ్ అయితే మంచిగా ఉంటుంది. అవేమో తైమాన్ ఏమో పుట్టుక నుంచే నులుపు ఉండి మంచిగా సాఫ్ట్గా కనిపిస్తుంది కాయ. ఇది ఏంటంటే చూడండి పిందెలాగా ఉన్నప్పుడు నల్లగా ఉండి ఇక పెద్దగా అవుతుంటే షైనింగ్ వస్తూ ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద కాయలు. ఇక ఇట్లా షైనింగ్ వచ్చిన కాయలే ఇవి తెంపుకోవాలి. తైమాన్ ఏమో ఫస్ట్ నుంచే షైనింగ్తోనే వస్తాయి కాయలు. ఈ కాయలేమో ఇట్లా వస్తాయి. వీటికి మందులు వాడాలంటే ఇక చాలా మందులు అవుతుంటాయి. చూడండి గజ్జి, ఇలాంటి మంగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మందులు అయితే చాలా వాడవలసి వస్తుంది నాటు మొక్కలకు. కానీ నాటు మొక్కలే బెటరు, ఎక్కువ ఏండ్లు ఉంటాయి, ఎక్కువ ఏండ్లు మనకు కాతనిస్తాయి. తైమాన్ ఏమో తక్కువ, అంటే తొందరగా కాస్తాయి కాబట్టి తక్కువ ఏండ్లు మనకు పెట్టుబడి